గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చల్లగా చూస్తుంది. తండ్రి అనేటువంటి వాడు 4 మాటలు మనల్ని శిక్షించినా ఏది చేసినా తల్లే. అవునా? మనకు దీంట్లో గణపతి ఎవరు? మహానుభావుడు. గణపతీశ్వరుడు ఒక చిన్న స్లోగన్ చెప్పాడు తల్లి మీద. ఏంటి అనంటే, మాతా పితృ సదైయుక్తన్న దైవం పితృమర్చయేత్ సర్వతీర్థ ఫలజ్ఞేయం మాతా వందనతాం సదా అన్నారు. అవునా? గణపతి ఎప్పుడు ఆ సిద్ధి బుద్ధి వివాహం చేసేటప్పుడు భూమండలాన్ని ఎవరైతే తిరిగి వస్తారో వారికి ప్రథమ పూజ్యుడైనటువంటి బిరుదు, రెండవది సిద్ధి బుద్ధితో వివాహం చేస్తాము అని అంటారు. అలా వెళ్ళేటప్పుడు వాడికి ఏం చేయాలో గణపతికి అర్థం కాక సుబ్రహ్మణ్యేశ్వరుడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి గణపతి అక్కడే ఉండేసేసి ఆలోచించి, ఎలకతో నేను అంత దూరం పోలేను, నేను కష్టపడుతూ ఉంటా, ఎలా అని ఆలోచించి అప్పుడు అన్నాడు, మాతా పితృ సదైయుక్తం, తల్లి తండ్రులే దేవుడితో సమానం. నా దైవం పితృమర్చయేత్, దేవుడికి దండం పెడుతూ తండ్రిని మర్చిపో మాకు. నా దైవం పితృమర్చయేత్ సర్వతీర్థ ఫలజ్ఞేయం, అంటే తీర్థము అంటే మనం తాగే తీర్థాలు కాదు, ఎన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయో అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా మాతా వందనతాం సదా. ఒక్క తల్లికి నీవు ఎప్పుడైతే నమస్కరిస్తున్నావో ఆ నమస్కరించడం వలన నువ్వన్ని తీర్థాలకు కూడా పోయి వచ్చిన వాడివే. ప్రతి ఒక్క మాతృదేవత యొక్క యోగ్యతను పొందిన వాళ్ళమే అవుతాము. అంత గొప్ప శ్లోకాన్ని గణపతుల వారు నిర్ణయించి రచయించి రాసినటువంటి శ్లోకం అది. ఆ క్షణమున అలా ఎప్పుడైనా సరే నవరాత్రుల్లో తల్లి అనేటువంటిది పిల్లల్ని అలానే రక్షిస్తుంది. ఎందుకనంటే ఏదైనా మనసు శుద్ధితో చేయాలి. భగవంతుల వారు ఎప్పుడు ఏం కోరుకుంటారంటే, శరీర శుద్ధి అడుగుతాడా? అడగాడు. వస్త్రశుద్ధి అడుగుతాడా? అడగాడు. కొంతమంది దేవాలయం దగ్గరకు వచ్చి, నేను తాగి ఉన్నా, నేను గుళ్ళోకి రాను, నేను మాంసం తిన్నా, గుళ్ళోకి రాను అని అంటారు. కానీ భగవంతులు చెప్పింది ఏంటి? నీ మనసు నిష్కలమైన భక్తి ఉన్నప్పుడు నన్ను నువ్వు ఎలా కొలిచినా కూడా నేను అభ్యంతరం చెప్పను అని అన్నారు. అవునా అంటారా? తప్పులేదంటారా? తప్పెలా ఉన్నదమ్మా? భక్త కన్నప్ప భక్తితో మాంసాన్ని తీసుకపోయి నైవేద్యం పెట్టాడు, మరి కోపగించుకున్నాడా? దీనికి ఒక చిన్న అర్థం చెప్తాను. రాముల వారి కాలంలో జరిగినటువంటి చిన్న కథ ఇది, నిజంగా జరిగిన కథ రాముల వారి కాలంలో. అలాంటప్పుడు నేను అప్పుడు పుట్టిలేను, నేను కూడా విన్న కథనే. ఒకరోజు హనుమంతుల వారు భూమండలంలో తిరుగుతూ ఉన్నారు. తిరుగుతూ ఉంటే ఒక మనిషి ఈశాన్య భాగము, అంటే మన వాష్రూమ్లో కూర్చున్నాడు. రామ 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 అనుకుంటా అలా ఉంటూ ఉన్నాడు. అది చూసి హనుమంతునికి విపరీత కోపం వచ్చేసింది. విపరీతంగా కోపం వచ్చేసరికి తన గద్దతో వెళ్ళేసేసి వాని పిచ్చ కొట్టుడు కొట్టేసి రాముల వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం తెలవనట్టుగా నిల్చొని ఉంటాడు. రాముల వారు అడుగుతారు, ఏం నాయనా వాడిని ఎందుకు కొట్టావు అని అడుగుతారు. నేను వాణ్ణి కొట్టడం ఏంది స్వామి, నేను ఎవరిని కొట్టలేదు అని అన్నాడు. లేదు, నువ్వు కొట్టావు, నిజమేంటో చెప్పండి. వాడు చేస్తున్నదే అశుద్ధమైన పని, అశుద్ధం చేసుకుంటూ వాడు నీ నామస్మరణ చేయడం ఎంతవరకు సమున్నత అని హనుమంతుల వారు అన్నాడు. అప్పుడు రాముల వారు ఏమన్నారంటే, నాన్న, భక్తి అనేది మనసులో నుంచి రావాలి, శరీరం నుంచి వచ్చేది భక్తి కాదు. కొంతమంది ఎలా ఉన్నారంటే, ఇప్పటి కలియుగంలో తల్లి దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవుడా నాకు ఈ కోరిక ఉన్నది, ఇది తీరుస్తే నీకు నేను 1,00,000 రూపాయలు ఇస్తా, లేకపోతే బంగారు కళ్ళు ఇస్తా, బంగారు కిరీటం ఇస్తా, బిజినెస్, దేవుడితో బిజినెస్. అది ఎప్పుడు భగవంతుడు స్వీకరించాడు. నిష్కలమైన భక్తి ఉండాలి. ఎటువంటి ఆలోచన లేని, ఎటువంటి ఆశ లేని జీవితంతో ఆ భక్తి మనం ఎప్పుడైతే భగవంతులకు చూపిస్తామో అప్పుడు మనకంటూ ఒక విధి తత్వాలు యోగ్యత మనం చెంది స్వామివారి అమ్మవారి యొక్క అనుగ్రహాలను పొందుతాం. విన్నారా? కాకపోతే ఒకటమ్మా, నవరాత్రులు ఆచరించాలంటే 4 నవరాత్రులు ఆచరించాల్సిందే, లేదా శరన్నవరాత్రులు ఒకటే ఆచరించండి, మిగిలినవి ఆపేసుకోండి. ఒకటి ఇందులో ఇంకో ఉదాహరణ చెప్పమంటారా? అందరికీ తెలిసే ఉదాహరణ, అన్నం ఒకటి ముందు పెట్టుకుంటే కడుపు నిండుతుందా? నిండదు కదా. మరి దానికి ఏం చేసుకోవాలి? ఉండాల్సిందే, కూర ఉండాలి, పప్పు ఉండాలి, పెరుగు ఉండాలి, చారు ఉండాలి, అన్నీ ఉండాలి. అవన్నీ కలిస్తేనే కలిపి ఏకమవుతాది. ఏకమయ్యి
శరీరంలోకి పోయి మనిషి యొక్క ఆకలి నిండుద్ది. అవునండి. అవునా? ఈ 4 కూడా మనం ఆచరించినప్పుడే అప్పుడు దాని పూర్తి ఫలము, అంటే ఒక అమ్మవారి సంపూర్ణమైన శక్తి ఏదైతే ఉందో అది మనం అందుకోగలుగుతాము. మీరు ఇక్కడ ఇంకొకటి చూడండి, ఇదే ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులతో పాటు గ్రామరక్షకి దేవతలకు కూడా బోనాలు అనేటువంటివి జరుగుతాయి. అవునండి. మన దగ్గరనే కాదు, యావత్ భారతదేశం మొత్తం జరుగుతాయి. అంతటా ఉందా బోనాలు? అంతటా ఉంటాయి తల్లి బోనాలు అనేది. కాకపోతే బోనం అనేది ఎక్కువగా పెట్టేది రాగుల జావతో అంబలి తయారు చేస్తాం కదా, అంబలితో పెట్టాలి. ఇప్పుడు ఏది పడితే అది పెడుతున్నారు, విన్నారా? ఈ ఆషాఢ మాసంలో ఏంటంటే అటు గ్రామ దేవతలు, ఈమె కూడా ఎవరు గ్రామ దేవతనే, వారాహి గ్రామ రక్షకి. ఇందాక మనం కూడా కాశీ క్షేత్రంలో గ్రామ రక్షకి. మనకు మొత్తము గ్రామానికి ఎంతమంది రక్షకులు మీకు తెలిసినంత వరకు ఏ గ్రామానికైనా 2 రక్షకులు ఉంటారు. ఒకరు రక్షకి అయితే ఒకడు రక్షకుడు. మొదటిది కాలభైరవుడు తల్లి, రెండవది వారాహి. వీళ్లకు చేయాలి మొదలు, వీళ్లకు ఆచరింపజేసిన తర్వాతనే మనం మిగిలిన ఏ సత్స్వరూపాలకైనా చెయ్యవచ్చు. ఇలా ఆచరిస్తే మనం నవరాత్రులు యథావిధిగా ఆచరింప చేసుకోవడానికి ఎటువంటి అభ్యంతరము లేదు. ఓకే. అంటే ఇప్పుడు ఒకవేళ ఈ 4 కూడా చేసుకోవచ్చు కాబట్టి, ఇప్పుడు ఇది కూడా చేసుకోవచ్చు. 4గిట్లో ఇదొకటి కాబట్టి, చెయ్యాలి అనుకున్న వాళ్ళు నియమాలు ఏమైనా పాటించాలా? అంటే ఇప్పుడు వారాహి అనగానే సప్తమాతృకల్లో ఒకరు అని అంటారు, అష్టమాతృకల్లో ఒకరు అంటారు. మళ్ళీ నవరాత్రులు అంటే 9 రోజులు 9 రూపాయల అమ్మవారిని ఆరాధించాలంటారు. మరి అష్టమాతృకలుగా తీసుకున్నా 8, సప్తమాతృకలుగా తీసుకున్నా 7. మరి 9 రోజులు ఎవరిని ఆరాధించాలి, ఏంటి నియమాలు, ఏం పాటించాలి? దీక్ష అనుకుంటారు కొంతమంది, దీక్ష ఎలా? దీక్ష తీసుకుంటేనే అన్ని ఆచరించాలి తల్లి. దీక్ష లేకుండా మామూలుగా ఆచరించేటి వాళ్ళు ఉపవాసం ఉండి ఎలా అయినా ఉన్నా సరిపోతుంది. కాకపోతే ఏంటి అంటే బ్రహ్మచర్యము ముఖ్యం. ఓకే. బ్రహ్మచర్యం అనేది ముఖ్యమైంది. రెండవది ఏంటంటే మాంసాహారాలను దూరం పెట్టాలి. మత్తు పదార్థాలు స్వీకరించే వాళ్ళు వాటిని కూడా దూరం పెట్టేసేయాలి. మిగిలిన యథావిధిగా ఎలా ఆచరించినా కూడా తప్పు లేదు. ఓకే. విన్నారా? ముఖ్యమైనది ఇవే. ఇలా ఇది ఆచరింప చేసుకుంటూ పోతుంటే సకల యోగ్యత అనేది వాళ్ళకు దక్కుద్ది. తర్వాత మాల అంటారా, వారాహిమాలో కొంతమంది పసుపు రంగు వస్త్రాలు అంటున్నారు, పసుపు రంగు వస్త్రాలు కాదు. మరి ఎరుపు రంగు వస్త్రాలు అంటున్నారు ఇంకొంతమంది, ఎరుపు రంగు వస్త్రాలు కూడా కాదు. 2 వస్త్రాలు అమ్మవారికి వాడేది, శ్వేత నలుపు వర్ణాలు మాత్రమే. అవునా? శ్వేతవారాహి మీరు ఎప్పుడైనా చూసారా? లేదు. శ్వేతవారాహి దేవాలయం కూడా చూడలేదా? పోనీ మీకు తెలిసినంత వరకు మామూలుగా అంటే వారాహి అంటే ఒక్కరే అని విన్నాం కానీ ఇలా మళ్ళీ ఇందులో కూడా స్వరూపాలు ఉన్నాయి అని చెప్పి ఇదంతా తెలియదా? సరే, నేను మీకు అయిపోయిన తర్వాత ఒక పోస్ట్ చూపిస్తా. అంటే మా దేవాలయంలో వారాహి నవరాత్రులు చేస్తున్నాం కదా, దానికి సంబంధించిన ఒక పోస్ట్ చూపిస్తా. మీరు వారాహి యొక్క అమ్మవారి రూపాలను అందులో చదువుకోండి. ఓకే. కొన్ని రూపాలు అందులో, అంటే 9 రోజులు అందరికి కావాల్సిన రూపాలు అందులో ఉంటుంది, చేసి రాసి పెట్టేసా అన్నట్టు. ఓకే. సో ఆ విధమైనటువంటి నామాలతో అమ్మవారిని ఆచరించవచ్చు. అది ఎక్కడ వామాచార పద్ధతిలో కాదు, దక్షిణాచార పద్ధతిలో సక్రమంగా ఉదయం కాలం. కాకపోతే ఒకటి, ఉదయం పూట మీరు ఆచరించాలి అని అనుకుంటే వారాహిదేవికి తెల్లవారుజామున బ్రాహ్మీ కాలంలో దీపారాధన చేయండి. మధ్యాహ్నము 12 గంటలకు సరిగ్గా అమ్మవారికి భోజనం పెట్టండి. అంటే ఇంత ప్రసాదము అమ్మవారి కోసం కేవలం వండి అది నివేదన పెట్టాలి. ఇవి 2 ఆచరిస్తే చాలమ్మా, మిగిలిన రాత్రి సమయంలో కాదా అమ్మవారికి ఆరాధన? మామూలుగా అదే చెప్తుంటారు కదా. దక్షిణాచార పద్ధతి నేను చెప్తున్నది. దక్షిణాచారంలో అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా బ్రాహ్మీ ముహూర్తంలో, విన్నారా? రాత్రి కాలంలో చేయాలంటే దక్షిణాచారంలో చేయవచ్చు. కాకపోతే దక్షిణాచారంలో హోమ విధులు ఉంటాయి. రాత్రి పూట హోమం ఆచరించాలి. అది హోమం ఆచరించాలంటే కొంతమంది చేసుకుంటారు, కొంతమంది చేసుకోలేరు. ఆ దబ్బని ముచ్చట. అందుకోసం ఈ విధంగా చేస్తే సరిపోతుంది తల్లి. సాయంకాలం ఏంటంటే యథావిధిగా ఉదయము సాయంత్రం. ఎందుకనంటే మనం సూర్యుడు లేనిది ఉండలేము, సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత లైటు లేనిది ఉండలేము. కాకపోతే భగవంతుని దగ్గరైనా ఎక్కడైనా ఆ దీపారాధన అనేటువంటిది ముఖ్యం. అది ఉదయము సాయంత్రము దీపారాధన చేస్తే ఇంకా అద్భుతం అది. ఇప్పుడు వారాహి అమ్మవారు అని అంటే మహిష వారాహి అని చెప్పి గేదె మీద అమ్మవారు ఉంటారు. 8వ రోజు వస్తారు తల్లి. అదే రోజు మహిషాసురమర్ధిని జయంతి కూడా. ఈ నవరాత్రుల్లో మహిషాసురమర్ధిని దేవి జయంతి కూడా వచ్చేదే అదే రోజు వస్తుంది. మనకు 3వ తారీఖు వస్తుంది తల్లి. అది
3వ తారీఖు అంతే 3వ తారీఖు రోజున మహిషాసురమర్ధిని జయంతి, మహిషాసుర రూపంలో కూడా అమ్మవారు కొలువై ఉంటుంది. అది కూడా మేక మీదనే. మీకు ఇందులో ఇంకో విషయం చెప్తా. కొన్ని గ్రామాలలో ముసలమ్మ అనే ఆలయం ఉంటుంది. విన్నారా పేరు ఎప్పుడైనా? వినలేదండి. వినలేదా? ముసలమ్మ దేవత? దేవత. ఆహా. అమ్మవారి రూపం మేక తల. ఓ. అమ్మవారి ఎక్కడుంది రూపం. ప్రత్యేకించి ఈ ఆలయం? ఈ ఆలయం నాకు తెలిసి 2 చోట్లలో నేను చూసా. ఇంకొన్ని చోట్లలో కూడా ఉంది. కాకపోతే ఆ ఊర్లో ఉన్నాయని తెలుసు కానీ నేను వెళ్ళి చూడలేదు. ఒకటేమో వరంగల్లో డిజిల్ కాలనీలో ఉంది. ఆహా. ఇంకొకటి వరంగల్ నుంచి అంటే మన నరసంపేట నుంచి ఇల్లందు వెళ్ళే అడవి ప్రాంతం ఉంది. అక్కడ అమ్మవారి అమ్మవారు అంటే ఎవరైనా చెప్తారు. ప్రతి ఆదివారం అక్కడ అమ్మవారికి ఉత్సవాలు జరుగుతాయి. ప్రతి ఆదివారం ఆ చుట్టుపక్కల ఉండే జనాలు కూడా వచ్చి అక్కడ అమ్మవారికి వాళ్ళ మొక్కులు అవన్నీ తీర్చుకుంటూ ఉంటారు. ఇవి ముసలమ్మ ఆలయాలు అంటారు. ఓకే. అక్కడ అమ్మవారు పూర్వం మేక రూపంలోనే వెలిసింది అక్కడ. తర్వాత ఇప్పుడు విగ్రహాన్ని పెట్టి అమ్మవారి ఆలయం చాలా పెద్ద ఎత్తున మంచిగా కట్టారు అక్కడ. ఓకే. ఓకే. విన్నారా తల్లి? ఈ ముసలమ్మ అమ్మవారిని కూడా ఈ వారాహి దేవతతో కొలవవచ్చు. ఇప్పుడు అమ్మవారికి వాహనం ఏంటండి? వారాహి అమ్మవారికి వారాహిదేవికి వాహనం అనేటువంటిది లేదు లేదా? తల్లి. అసలు లేదు. ధర్మంగానే లేదు. ఎందుకు అని అంటారా? ఆమెనే అసలు వారాహి అధిదేవత ప్రత్యధి దేవత కింద ఉన్న వ్యక్తులు. అవును. ఎవరికి? శ్యామలాదేవికి. దేవికి. శ్యామలాదేవికి ఎవరు? అటు ప్రత్యంగిర, ఇటు వారాహి. వీళ్ళిద్దరు అధిదేవత ప్రత్యధి దేవతలు. అవును. శ్యామలాదేవికి. అందుకోసం ఏంటి అని అంటే ఆ అమ్మ వాహనం వాడదు. ఓకే. అన్నారా తల్లి? ఇది అమ్మవారికి మనం యథావిధిగా ఆచరిస్తే మనలో ఉండేటువంటి సంపూర్ణ శరీరత్వ దోషాలే కావచ్చు, క్షుద్ర ప్రయోగాలు కావచ్చు. ఇప్పుడు కలియుగంలో చాలా మందికి నరఘోషతో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అవును. అవి కూడా నివారణ అయ్యే అవకాశాలు చాలా మటుకు ఉన్నాయి తల్లి. సంతోషం అండి. చాలా మంచి విషయాలు, చాలా చక్కటి వివరణ ఇచ్చారు. ధన్యవాదాలు. మహాదేవ.